ఆఫ్ ఆల్ ఈ అట్మాస్ఫియర్ చూసి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఈ స్కూలు. బట్ నాకు చాలా మంచిగా నచ్చింది. నాకు ఇన్వైట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. స్పెషల్గా ఇక్కడున్న పిల్లలందరికీ, స్టూడెంట్స్, పేరెంట్స్కి, సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను పిల్లలకి జస్ట్ నా లైఫ్ జర్నీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నార్మల్గా మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి, మనం ఎంత కష్టపడాలి, మన పేరెంట్స్ మన గురించి ఎంత థింక్ చేస్తారు. సో నా లైఫ్లో నేను ఫేస్ చేసిన కొన్ని స్ట్రగల్స్, సక్సెస్, లైఫ్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకొని మీరందరూ కూడా ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్గా నేను చెప్పడం ఏమంటే, మన లైఫ్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన ప్రతి విషయంలోనూ డిసిప్లిన్గా ఉంటే మనం ఒక స్థాయికి ఎదగలుగుతాం. సెకండ్, కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. మనకు సక్సెస్ అనేది ఒక రోజులో ఎప్పుడు రాదు. మనము అనుకున్నది సాధించాలంటే ఒక రోజులో మనం ఎప్పుడూ చేయలేము. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, జనరేషన్ ఎలా ఉందంటే, మనం అనుకున్నది వెంటనే జరిగిపోవాలి, లేకుంటే మనం సాడ్గా ఫీల్ అవుతాం. అలా ఎప్పుడు అనుకోకూడదు. అది మీరు స్టడీ పరంగా కానీ, స్పోర్ట్స్ పరంగా కానీ ఒక ఎయిమ్ పెట్టుకొని ప్రతిరోజు మీరు స్టడీలో నాకు మార్క్స్ తక్కువ వచ్చాయనో, స్పోర్ట్స్లో నేను ఈరోజు విన్ అవ్వలేదనో అలా సాడ్ అవ్వకూడదు. ఒక ఎయిమ్ పెట్టుకొని కష్టపడాలి. థర్డ్ అనేది నెవర్ గివ్ అప్. మనం ఎప్పుడు కూడా కానీ మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. నేను అనుకున్నది జరగలేదు అలా మనకు మనం డిమోరలైజ్ అవ్వకూడదు. కంటిన్యూస్గా ట్రై చేయాలి. నేను చెప్తున్నది ఏమన్నంటే, స్టడీస్, స్పోర్ట్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే మనకు నచ్చిన ఫీల్డ్లో మనం పైకి ఎదగగలుగుతాం. అందుకు చెప్తున్నాను. సో ఇక్కడున్న స్టూడెంట్స్కి అందరికీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నా లైఫ్లో నేను చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసి ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాను. ఇలా మీ ముందర ఈరోజు మాట్లాడుతున్నాను. సో నేను చెప్తుంది ఏమంటే, ప్రజెంట్ స్పోర్ట్స్లో చాలా అవేర్నెస్ వచ్చింది. పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు. స్పెషల్లీ మన గవర్నమెంట్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సార్ గారు స్పెషల్గా స్పోర్ట్స్ పాలసీ అనేది మన స్టేట్లో ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీగా తీసుకొచ్చారు. ఇక్కడున్న స్టూడెంట్స్లో ఎంతో మందికి టాలెంట్ ఉండొచ్చు. మీకు నచ్చిన ఫీల్డ్లో నచ్చిన గేమ్ మీరు చూస్ చేసుకొని కష్టపడి కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ కప్, ఒలింపిక్ స్టేజెస్కి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్కి, మన ఇండియాకి మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో ఆ సక్సెస్ అనేది ఒక్క రోజులో ఎప్పుడూ రాదు. కష్టపడాలి. మన గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ పరంగా, జాబ్స్ పరంగా అన్నిట్లోనూ 3% రిజర్వేషన్, మెడల్ విన్నింగ్కి మంచి ఇన్సెంటివ్స్, జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో మీరందరూ కూడా కష్టపడి ఈ ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకుని ఫ్యూచర్లో ఒక మంచి భవిష్యత్తు మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. మనకి గవర్నమెంట్ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఫెసిలిటీస్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో సెకండ్, ఇప్పుడు అందరూ మీరు వెయిట్ చేస్తుంటారు, రజని మేడం ఎవరు ఏంటి. సో నేను జస్ట్ నా లైఫ్ జర్నీ గురించి మీకు షేర్ చేసుకుంటున్నాను. నేను ఎలా ఈ స్థాయికి ఎదిగాను. నేను ఒక చిన్న విలేజ్ నుంచి బిలాంగ్ చేస్తాను. ఇక్కడి నుంచి మ్యాక్సిమం 1 అవర్ 1.5 అవర్ జర్నీ ఉంటుంది. మా విలేజ్లో స్టార్టింగ్లో ఇప్పటికీ స్పోర్ట్స్ అనేది అంతగా తెలియదు అన్నమాట. మేము ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి పీఈటీ మాకు హాకీ ఇంట్రడ్యూస్ చేశారు. కోచెస్, పేరెంట్స్ సపోర్ట్స్ స్టార్టింగ్ అంత నాలెడ్జ్ అనేది లేదు. బట్ నేను చాలా కష్టపడ్డాము. అందువల్ల ఈ స్థాయికి ఎదిగాను. నేను స్టార్టింగ్లో
స్పోర్ట్స్ చూస్ చేసుకున్నప్పుడు నాలెడ్జ్ లేనప్పుడు పీఈటీ టీచర్స్ గైడెన్స్ ఇవ్వడం వల్ల స్టార్టింగ్ బేసిక్స్ అనేవి హాస్టల్కి సెలెక్ట్ అయ్యి 3 years నేను తిరుపతిలో ట్రైనింగ్ తీసుకొని నేర్చుకున్నాను అనమాట. ఆఫ్టర్ దట్ స్టేట్కి నేషనల్స్కి అన్ని ఆడాము. ఫస్ట్ టైం 2008లో నేను ఇండియన్ క్యాప్కి సెలెక్ట్ అయ్యాను. తర్వాత 2009లో ఫస్ట్ టైం సీనియర్ ఇండియన్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాను. అదే ఇయర్లో నా టాలెంట్ చూసి నేను టెస్ట్ మ్యాచెస్కి సెలెక్ట్ అయ్యాను న్యూజిలాండ్ టూర్కి. సో అప్పటి నుంచి 2009 నుంచి 2024 వరకు కన్సిస్టెన్సీగా నేను ఇండియన్ టీమ్కి రిప్రజెంట్ చేశాను. చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఈ జర్నీలో నేను చాలా స్ట్రగల్స్ ఫేస్ చేశాను. ఇంతవరకు మనం ఇక్కడ ఉంటాము, బట్ వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, జర్నీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, మనం ఒక స్టేబుల్ అయ్యేంత వరకు చాలా కష్టపడతారు మన పేరెంట్స్. బట్ అందులో నేను ఒకటే చూస్ చేసుకున్నాను, హార్డ్ వర్క్. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదని చాలా క్రిటిసైజ్ నేను ఫేస్ చేశాను. మేము 3 అమ్మాయిలము, మేము ఒక విలేజ్లో ఉంటూ స్పోర్ట్స్లో ఏముంది, ఏం యూజ్ ఉంది అని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఈరోజు ఓకే స్పోర్ట్స్ అంటే ఇంతగా పైకి ఎదగచ్చా, ఇంత సక్సెస్ తీసుకురావచ్చా అని అందరూ మా పేరెంట్స్కి ఒక రెస్పెక్ట్ ఇస్తారు. సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. తర్వాత నేను ఫస్ట్ టైం 2009 ఇంటర్నేషనల్ మీట్కి సెలెక్ట్ అయ్యాను న్యూజిలాండ్కి. నేను ఇప్పటివరకు నా మేజర్ అచీవ్మెంట్స్ కామన్వెల్త్ గేమ్స్ 3 times 2010, 18, 22 3 times ఆడాను. స్టార్టింగ్లో 2010లో మాకు మెడల్ రాలేదు, 2018లోనూ మెడల్ రాలేదు, 2022లో జస్ట్ యాజ్ ఏ టీమ్ మేము డిసైడ్ అయ్యాము 3 కామన్వెల్త్ గేమ్స్ ఎవ్రీ 4 years ఒకసారి ఆర్గనైజ్ చేస్తారు. బట్ మీకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎలా ఉంటాయి ఇంటర్నేషనల్ స్టేజ్లో గేమ్స్ అంటే మెయిన్ ఈవెంట్స్ కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ కప్, ఒలింపిక్స్, హైయెస్ట్ రేంజ్ ఒలింపిక్స్ అనమాట. 2008 నుంచి 14 వరకు నేనంటే అంతగా ఎవరికి తెలియదు, రికగ్నైజేషన్ లేదు, ఎందుకంటే నా దగ్గర మెడల్ లేదు. బట్ ఓకే నేను గివ్ అప్ అనేది ఇవ్వలేదు. నేను టీమ్ గేమ్లో బిలాంగ్ చేస్తాను కాబట్టి నేను మా ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ గివ్ అప్ ఇవ్వలేదు. ఎలాగైనా సరే ఉమెన్ హాకీని పైకి తీసుకురావాలి అని చెప్పేసి యాజ్ ఏ టీమ్గా చాలా హార్డ్ వర్క్ చేశాం మేము. సో ఫస్ట్ టైం 2015లో ఆఫ్టర్ 36 years తర్వాత ఉమెన్ హాకీ ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యాము. అది ఒక మెమరబుల్ మూమెంట్, ఎమోషనల్. బికాస్ ఒలింపిక్స్ అనేటివి ఎవ్రీ పర్సన్కి అక్కడికి రీచ్ అవ్వాలి, అందులో ఒలింపిక్స్ టీమ్కి మన ఇండియా తరఫున ఆడాలనేది ఒక డ్రీమ్ అనమాట. ఆఫ్టర్ 36 years తర్వాత ఒలింపిక్స్ క్వాలిఫై అయిన తర్వాత రజనీ అంటే ఓకే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒక చిన్న విలేజ్ నుంచి బిలాంగ్ చేస్తుంది, మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అని నాకు రికగ్నైజేషన్ వచ్చింది. బట్ అంతటితో ఏమీ సరిపోలేదు, నేను ఒలింపిక్స్ ఆడాలి. ఫస్ట్గా మన స్టేట్ నుంచి ఒలింపిక్స్ అంటే హాకీలో రజనీ అని అందరూ గుర్తు చేసుకునేలాగా నేను కష్టపడాలి అని నేను మన స్టేట్కి రావాలంటే ఢిల్లీ నుంచి 2 days ట్రైన్లో జర్నీ. ఇవంతా నేను జస్ట్ మీకు షేర్ చేసుకుంది ఏంటంటే కష్టపడందే మనం పైకి ఎదగలేము, అందుకే నేను షేర్ చేసుకుంటున్నాను. మాకు 2-3 months కానీ 4 months ఒకసారి 5 days గ్యాప్ ఇస్తారు. బట్ నేను ఇంటికి రావాలంటే జర్నీ పీరియడ్లో అప్ అండ్ డౌన్ జర్నీ అవుతుంది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు అన్ని ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే కష్టమని నేను అక్కడే ఉండి 11 months ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్ అయ్యాక నేను ఫస్ట్ టైం ఇంటికి తిరిగి వచ్చాను. తర్వాత ఒలింపిక్స్లో మాకు మెడల్ అనేది లేదు. సో అంతకు నేను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. తర్వాత 2018 ఏషియన్ గేమ్స్ అనేవి ఎవ్రీ 4 years ఒకసారి జరుగుతాయి. ఆ ఏషియన్ గేమ్స్లో మేము ఫైనల్స్ ఆడాము. అన్ఫార్చునేట్లీ ఇంకా విన్నర్ లూజ్ తెలిసిందే కదా. సో మేము సిల్వర్ మెడల్ సాధించాము ఏషియన్ గేమ్స్లో. తర్వాత అంతటితో నెక్స్ట్ ఒలింపిక్స్ 2020 టోక్యో ఒలింపిక్స్ అనమాట. అగైన్ ఒలింపిక్స్ వస్తున్నాయి, మేము మెడల్ సాధించాలి అనే విధంగా యాజ్ ఏ టీమ్ మేము మంచిగా కష్టపడ్డాము. 2019లో మన ఇండియాలోనే ఒరిస్సాలో సెకండ్ టైం ఒలింపిక్ క్వాలిఫైర్స్ జరిగాయి.
కంటిన్యూస్గా ఒలింపిక్స్ క్వాలిఫై అయ్యాము. 2020లో టోక్యో ఒలింపిక్స్కి ముందు ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. కరోనా వల్ల 1 ఇయర్ ఒలింపిక్స్ పోస్ట్పోన్ అయ్యాయి. సో మేమందరం యాజ్ ఏ టీమ్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మనం టీమ్ గేమ్స్లో ఒకరు కష్టపడడం వల్ల యూజ్ ఏముండదు. అందరం యూనిటీగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటా మోటివేట్ చేసుకుంటా వెళ్తేనే మనం మెడల్ దగ్గరికి రీచ్ అవ్వగలుగుతాము. 1 ఇయర్ మేము ఇంటికి రాకుండా హెల్త్ పరంగా అంతా చూసుకుంటూ మా గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల కష్టపడ్డాము. జస్ట్ బ్రాంజ్ మెడల్ టోక్యోలో మిస్ అయ్యాము, బట్ హిస్టరీ క్రియేట్ చేశాము. మన దేశం మొత్తం మా ఉమెన్ హాకీ టీంకి గర్వించదగ రెస్పెక్ట్ ఇచ్చారు. మన నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ సార్ స్పెషల్లీ మాకు ఫోన్ చేసి మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పేసి మాకు మోటివేషన్ ఇచ్చారు. బట్ మాకు ఒక మెడల్ జస్ట్ క్లోజ్లీ మిస్ అయ్యిందని ఒక బాధ ఉంది. బట్ యాజ్ ఏ ఇండియా మొత్తం మాకు సపోర్ట్ చేశారు. అది ఒక మెమరబుల్గా మిగిలిపోయింది. హిస్టరీ క్రియేట్ చేశామన్నమాట. ఉమెన్ హాకీ ఫస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో 4th ఫేజ్ ఫినిష్ చేయడం. తర్వాత నాకు ఏషియన్ గేమ్స్లో మెడల్ ఉంది. ఒలింపిక్స్ 2 times పార్టిసిపేట్ చేశాము, బట్ నాకు కామన్వెల్త్లో మెడల్ లేదు. సో మేము ఏం చేయాలి? నెక్స్ట్ టార్గెట్ కామన్వెల్త్ గేమ్స్. 2 times మెడల్ లేదు. సో 2022లో ఎలాగైనా మేము మెడల్ తోటి తిరిగి రావాలని ఇంగ్లాండ్ బర్మింగంలో బ్రాంజ్ మెడల్ గెలిచాము. అది ఒక మెమరీ అన్నమాట. సో యాజ్ ఏ ప్లేయర్గా ఇవి మెయిన్ మేజర్ టోర్నమెంట్స్. ఏషియా కప్ గోల్డ్ మెడల్ బ్రౌన్ మెడల్ ఉంది. ఏషియన్ ఛాంపియన్షిప్స్ గోల్డ్ సిల్వర్ బ్రౌన్స్ ఉంది. ఏషియన్ గేమ్స్ సిల్వర్ మెడల్, కామన్వెల్త్ గేమ్స్ బ్రౌన్ మెడల్. 2 times ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేశాను. మన సౌత్ ఇండియన్ నుంచే ఇంత లాంగ్ కెరీర్ ఎవరు ఆడలేదు. నేను సస్టైన్ అవ్వగలిగాను బికాస్ ఆఫ్ మై హార్డ్ వర్క్. నా గురించి నేను ఈరోజు నేను చెప్పుకోవడం నాకు ఇంత ఇష్టం ఉండదు. బట్ ఈరోజు స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూర్చొని ఉన్నారు. ఒక ప్లేయర్ జర్నీ అనేది ఎలా ఉంటుంది అనేది నేను షేర్ చేసుకున్నాను అంతే. బట్ నేను కోరుకుంటుంది ఏమంటే, ఇక్కడ చాలా మంచి అట్మాస్ఫియర్. నేను తిరుపతిలో చాలా తక్కువగా వస్తాను అనమాట. బట్ నాకు ఇన్వైట్ చేశారు కేంద్ర స్కూల్ వాళ్ళు. ఇక్కడ పిల్లల కోసం స్పెషల్లీ మీకోసమే వచ్చాను. ఈరోజు నాకు చిన్న బాబు ఉన్నారు, బట్ నేను ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను కమిట్మెంట్ ఇచ్చాను. నేను పిల్లలతో కలవాలి, నేను పిల్లల్ని మోటివేట్ చేయాలి. అదొక ప్యాషన్ అన్నమాట. అందుకే నేను ఈరోజు మీ అందరి కోసం వచ్చాను. బిజీ అని చెప్పడం చాలా ఈజీ, బట్ నేను మీకోసం టైం తీసుకొని వచ్చాను. మీ అందరి భవిష్యత్తు నేను చెప్పాను ఆల్రెడీ. డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, నెవర్ గివ్ అప్. మీరందరూ మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకొని ఇచ్చి పెట్టాలి. మీ పేరెంట్స్ చాలా కష్టపడతారు మీ గురించి. వాళ్ళ స్ట్రగల్ మీకు చెప్పరు ఎప్పుడు. మా పిల్లలు మంచి స్థాయికి ఎదగాలని అనుకుంటారు. సో మీరందరూ మీకు నచ్చిన ఫీల్డ్లో స్టడీ కానీ స్పోర్ట్స్ కానీ ఎప్పుడు గివ్ అప్ ఇవ్వమాకండి. ఇప్పుడు అందరూ మనం ప్రతి ఒక్కరూ మొబైల్కి అడిక్ట్ అవుతున్నాము. అడిక్ట్ అవ్వమాకండి. మీరు మంచి స్థాయికి ఎదగాలి. మన గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్, మన సీఎం సార్ మన ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా చూడాలని ఎన్నో తీసుకొస్తున్నారు. ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ స్టార్ట్ చేస్తున్నారు, అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. ఫ్యూచర్లో స్పోర్ట్స్కి ఒక మంచి భవిష్యత్తు ఉంది. మీరందరూ కష్టపడాలి, మంచి స్థాయికి ఎదగాలి. నాలాగా నా వెనకాల ఇంకా మంచి పిల్లలు ఎదగాలి. మన సైడ్ నుంచి, మన తిరుపతి నుంచి, మన విలేజెస్ నుంచి చాలా మంచి పిల్లలు టాలెంట్గా ఉన్నారు. నేను నాకు తగిన ఎంకరేజ్మెంట్ పిల్లలకి ఇచ్చి నేను మోటివేట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. ఫ్యూచర్లో నేను ఒక అకాడమీ స్టార్ట్ చేస్తాను. నాలాగా ఇంకా మంచి స్థాయికి పిల్లల్ని తీసుకొస్తాను. ఇంతటితో నేను ఆపను. బట్ నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు అందరికీ మీరందరూ కూడా మంచి స్థాయి కలగాలని కోరుకుంటున్నాను. గివ్ అప్ ఇవ్వమాకండి. మంచిగా మీరు మీకు నచ్చిన ఫీల్డ్లో కష్టపడండి. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినందుకు, ఇక్కడ అంతా అట్మాస్ఫియర్ చూసినందుకు, ఇక్కడ పేరెంట్స్కి స్పెషల్లీ మీ పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నారు. అందరూ సక్సెస్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్.